హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధమైపోయిన నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ రివ్యూ బయటకు వచ్చేసింది. మరి సెన్సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సినిమా మీద ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు, మరి దీన్ని బట్టి చూస్తే సినిమా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, అలా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి. అంటే చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాల్ని పలువురితో పంచుకోవడం అయితే జరిగిందని చెప్తున్నారు. మరి ఎలా ఉందని చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్ ఈ సినిమా మీద? అంటే జనరల్ గా ఆదిత్య, ఏ సినిమాకైనా సెన్సార్ రిపోర్ట్ అనేది పాజిటివ్ గానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం వచ్చిన ప్రొడ్యూసర్స్ లేదంటే ప్రొడ్యూసర్స్ తాలూకు ప్రతినిధులకి మీ సినిమా చండాలంగా ఉందని ఎవరు చెప్పరు. అవును సార్. కదా, జనరల్ గా అంటే ఏమైనా చిన్న చిన్న మైనస్ లైన్ ఉంటే చెప్తారేమో తప్ప సినిమా బాగాలేదు అని ఇటు బస్సులో చెప్పరు. కాకపోతే అంటే కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాగే చెప్పుంటారు మొమాటంతో చాలా బాగా వచ్చిందని కాదు నుంచి. ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎందుకనో చాలా పాజిటివ్ బజ్ ఉంది ముందు నుంచి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సినిమాని ముందు ఎప్పుడు ప్రకటించారు, విడుదల ఏప్రిల్ 30వ తారీఖుని ప్రకటించారు. పెద్ద పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల అది పోస్ట్ పోన్ చేయగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పక్కన వచ్చేసారు కదా. ఇటు ప్యారడైజ్ పెద్ద రెండు పోస్ట్ పోన్ అవడంతో టక్కన మార్చి 25కు 26కి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు ఈ టాక్సిక్ ఇలా సినిమా పోస్ట్ పోన్ అవగానే ఇంకో వారం రోజుల ముందు వచ్చేసారు. అంటే ఏంటి, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జనరల్ గా ఇప్పుడు సినిమా అంత బాగా రాలేదనుకో, ఏ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం, మళ్ళీ రీషూట్ చేయడం ఇలా జరుగుతుంటది. అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 సార్లు ముందుకు వచ్చేయడం. కాబట్టి ఇది డెఫినెట్ గా ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సార్, రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్స్ కనిపించడం, ఇలా ఇటువంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో మరి సినిమాకి సంబంధించి గబ్బర్ సింగ్ సీన్స్ అప్పటి వైబ్ ఏదైతే ఉందో రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? అవును, డెఫినెట్ గా ఆ ఫ్లేవర్ అయితే ఉంటది. అంటే అందరూ ఎంజాయ్ చేసిన ఇది కదా. అవును, డెఫినెట్ గా ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. పైగా హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ అదే కదా. అందులో పోలీస్ ఆఫీసర్, ఇందులో పోలీస్ ఆఫీసర్ కాబట్టి దానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా ఉంటదని మనం చెప్పలేం. కానీ డెఫినెట్ గా అదే ఫ్లేవర్ తోటి అదే ఎంటర్టైన్మెంట్ అదే జోష్ ఇదంతా ఉంటదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే సార్, ఓజీకి సెన్సార్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, దీనికి యూబైఏ ఇచ్చింది. సో ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ సినిమా సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిస్ అయ్యారు ఓజీకి. ఇప్పుడు దీనికి ఆ ప్రాబ్లం లేదు. కాస్త కలెక్షన్స్ మీద ప్రభావం అది కూడా అంతే కదా. ఇప్పుడు జనరల్ గా ఏ సర్టిఫికేట్ అంటే మరి కొంతమందిని అలో చేయకూడదు కదా. అవును, ఇది మరి యూబీఐ వచ్చింది కాబట్టి ఇది డెఫినెట్ గా ఇది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ సినిమాలో అసభ్యత అశ్లీలత అనేవి ఉండవు, పెద్ద హీరోల సినిమాల్లో ఉండవు. కానీ అందులో ఏంటంటే హింస ఎక్కువైనా కూడా, వైలెన్స్ ఎక్కువైనా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అలాగా దానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి జనరల్ గానే హరీష్ శంకర్ సినిమాల్లో యాక్షన్ ఉన్నా కూడా రక్తపాతం అనేది పెద్దగా ఉండదు. పర్టికులర్ ఇప్పుడు పైగా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి ఇంకా వేరే అంటే సకుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూడడానికి వీల్లేని విధంగా సినిమా తీరు కదా. అది ఓజీ ఏంటంటే ఇంకా అది ఆ సినిమా బ్యాక్ డ్రాప్ అటువంటిది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో దాన్ని అలాగా చేశారు. ఇది ఈ సినిమాకి యూబీఐ రావడం కూడా పెద్ద అడ్వాంటేజ్, ముఖ్యంగా ముందుకు రావడం. ఇప్పుడు నాకు తెలిసి గత కొన్ని వారాలుగా మంచి సినిమా అంటే చూడడానికి ఏ సినిమా ఉందంటే మనకు కనిపించని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది వస్తుండడం, ఈ టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్, దురంధర్ కూడా వస్తుంది. కానీ దురంధర్ సినిమా మన తెలుగులో పవన్ కళ్యాణ్ తో పోటీ పడేంత ఉండదు కదా. అది ఎంత పెద్ద హిట్ అయినా ముందు పార్ట్ 1, ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అంత క్రేజ్ అయితే ఉండదు కదా. మహా అయితే హైదరాబాద్ లో హిందీ స్పీకింగ్ వాళ్ళు కొంచెం చూస్తారు తప్ప. కాబట్టి డెఫినెట్ గా ఇది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళిద్దరు. హరీష్ శంకర్ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా స్పెషల్ గా ఆయన టైం తీసుకొని ప్రమోషన్స్ చేస్తున్నాడు. గత ఒక నెల రోజులుగా
ఆయన ప్రమోషన్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చేస్తున్నాడు. ఉమ్, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా రంగంలోకి దిగలేదు. అవును. రేపు ఎల్లుండు ఆయన కూడా దిగుతాడు. ఉమ్, డెఫినెట్ గా ఇది ఒక గబ్బర్ సింగ్ ని మించిపోయేలాగా ఉంటదని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఇక్కడ హరీష్ శంకర్ గారి పైన ఒక పెద్ద బాధ్యత అయితే పెట్టేస్తారు అభిమానులు కూడా. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఓజీ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరింది, అదే ఇప్పుడు ఈ సినిమాతో దాని రికార్డ్ బ్రేక్ చేయాలి ఒకటి. మళ్ళీ ఈ ఇయర్ లోనే సంక్రాంతికి వచ్చిన మనశంకర్ ప్రసాద్ గారి సినిమా దగ్గర 400 crores వరకు వెళ్ళింది. సో ఆ సినిమా కలెక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. సో ఈ రీజనల్ సినిమానే కాబట్టి సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అటువంటి మంచి కంటెంట్ ఇప్పుడు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇచ్చే అవకాశం నిజంగానే హరీష్ శంకర్ కి ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ బాగా డిసప్పాయింట్ చేసింది. అయినా సరే పవన్ కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా దాని గురించి ఆలోచించకుండా ఆయన డైరెక్టర్ గా కంటిన్యూ చేశాడు. కాబట్టి మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయాల్సినటువంటి బాధ్యత హరీష్ శంకర్ మీద ఉంది. కాబట్టి హరీష్ శంకర్ బేసిక్ గా చాలా మంచి రైటర్. ఒక్కొక్కసారి అఫ్ కోర్స్ మిస్ఫైర్ అవడం అనేది ఎవరికైనా జరుగుతుంది. కానీ ఇది ఈ జోనర్ పరంగా చూసిన పవన్ కళ్యాణ్ అంటే దానికి ఆయనకి తగ్గట్టు ఇప్పుడు పాటలు ఇప్పుడు రిలీజ్ అయిన 3 పాటలు కూడా మంచి ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చే సాంగ్స్ కదా. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే ఆదిత్య, గబ్బర్ సింగ్ సినిమా టైంకి శృతి హాసన్ ని ఐరన్ లెగ్ అనేవాళ్ళు. అంతకు ముందు ఆమె యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమాతోటే ఒక్కసారి ఆమె బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తర్వాత వరుసగా రేసు గుర్రం కావచ్చు, బలుపు, ఇలా వరుస హిట్లు. అలాగే ఇప్పుడు శ్రీలీలకు కూడా అంటే అఫ్ కోర్స్ మధ్యలో ధమాకా ఒక హిట్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన సినిమాలన్నీ కూడా డిసప్పాయింట్ అవుతుండడంతో ఈ సినిమాతో శ్రీలీలకి మళ్ళీ ఎలాగైతే గబ్బర్ సింగ్ తో శృతి హాసన్ కి ఒక ఐరన్ లెగ్ అనే ఇమేజ్ పోయి మంచి ఇది వచ్చిందో, శ్రీలీలకు కూడా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది కెరీర్ కి అని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి. అంచనాలు కూడా నిజం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈసారి భారీ కలెక్షన్స్ ఇండస్ట్రీ హిట్ వైపుగా వెళ్లే పరిస్థితులు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది అని అంటారా సార్? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఎలాగున్నా చూసేవాళ్ళు స్టాండర్డ్ ఆడియన్సే లక్షల్లో ఉంటారు. ఇంకా బాగుందంటే 1-2 సార్లు అంతే. గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ అయిందంటే అత్తారింటికి దారేది, లేదంటే జల్సా, ఇటువంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి అంటే కారణం ఏంటి? 1-2 సార్లు 10 సార్లు ఫ్యాన్స్ అందరూ చూడడం వల్ల కదా. ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా బాగుందంటే మళ్ళీ ఇంకోసారి థియేటర్కి వెళ్ళడానికి ఎక్కడ వెనకాడరు కదా. ఆ విధంగా డెఫినెట్ గా ఓజీ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ సంక్రాంతికి వస్తున్న రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆది.